అరుణాచలంలో పంచభూతలింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఆ పరమశివుని దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అమ్మవారు, అయ్యవారు ఇలా అయితే ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నమస్కారం చేసుకొని బయట అమ్మవారి దర్శనానికైతే వచ్చామనమాట. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకవైపుగా పెద్ద గంటైతే ఉంటుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. తర్వాత దీపం గురించి అలంకరణ చేశారని నేను ఆల్రెడీ చెప్పాను కదా! అమ్మవారి గుడిలో కూడా అలంకరణ చాలా బాగా చేశారండి. అపిటకుచలాంబ వారి దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది. అమ్మవారినైతే చాలా సేపు దర్శించుకున్నాము. గుడంతా కూడా ఇలా అందంగా చక్కగా రంగురంగు పూలతో చాలా అందంగా అయితే అలంకరణ చేశారనమాట. ఎప్పుడైనా సరే ప్రత్యేకమైన రోజుల్లో వచ్చినప్పుడు గుళ్ళన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా అయితే అలంకరణ చేశారో. నేను చెప్పాను కదా! గుళ్ళో నందులు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా ఒక నంది అయితే మనకి దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా మనకి పశ్చిమ గోపురం అయితే దర్శనమిస్తుంది. పశ్చిమ గోపురం అయితే ప్రస్తుతానికి మూసివేయబడి ఉందండి. మిగతా 3 గోపురాల నుంచి ప్రవేశించడానికి దారి ఉంటుంది కానీ పశ్చిమ వైపు గోపురానికి ఉండదు. ఈ పశ్చిమ వైపు గోపురాన్ని పే గోపురం అంటారు. ఈ గోపురం దగ్గరలో మనకి కావాల్సిన ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు లైన్స్లో చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా ఫ్రీ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళేవారు అనమాట. చూసారా అసలు చాలా టైం పట్టేస్తుంది అనమాట ఫ్రీ లైన్లో వెళ్తే. మాకైతే దర్శనానికి 3 గంటలు పట్టిందండి. అదే ఫ్రీ లైన్లో వెళ్తే 5 to 6 hours అయితే పట్టొచ్చు. ఇక్కడి నుంచి మనం బయటకు రావాలంటే దక్షిణ వైపు ఉన్న గోపురం నుంచి అయితే ఎగ్జిట్ వే ఇచ్చారనమాట. దక్షిణ వైపు గోపురం దగ్గర లడ్డు ప్రసాదం అమ్ముతున్నారు. 5 లడ్డూలు 50 రూపాయలు అనమాట. మనం ఇంటికి తీసుకెళ్ళాలంటే ఇక్కడ లడ్డు ప్రసాదం కొనుక్కోవచ్చు. బయటకు వచ్చేటప్పుడు ఇలా ఒక్కొక్క లడ్డూని మనకి స్వామివారి ప్రసాదంగా అయితే ఇస్తున్నారనమాట. ఇలా అరుణాచలేశ్వరుడి దర్శనం అయ్యి మేమైతే రూమ్కు బయలుదేరిపోయామండి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 2 hours తర్వాత గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం. గిరిప్రదక్షిణ ఎలా చేసామో ఏంటో నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.